ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైనటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం వెతకవలసింది ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి మనకు అనుగ్రహించబడతాయి? ప్రతిరోజు కూడా మనిషి ఏం తినాలి, ఏం త్రాగాలి, నేను ఎలా జీవించాలి, ఏ పనులకు వెళ్ళాలి అని ఒక ప్రీ ప్లాన్ గా పనులన్నిటిని కూడా చాలా చక్కగా చేసుకుంటా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఏం తినాలి, ఏం తాగాలి, రేపటి దినం ఎలా జరుగుతుంది అనే దానికంటే ప్రాముఖ్యంగా మనము మొట్టమొదటిగా వెతకవలసింది ఏంటి అంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది రేపటి రోజును గురించి ఆలోచిస్తూ, రేపటి దినం గురించి చింతిస్తూ దుఃఖపడుతూ ఉంటారు. మీరు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తా ఉంటున్నాడు. అవి ఏ రకంగా కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగించబడతా ఉంటాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని పోషించలేడా? ఈరోజు నీ పిల్లలకు సరైనటువంటి తిండి పెట్టడం కోసమో, లేకపోతే నీ కుటుంబ అవసరతలు తీర్చుకోవటం కోసమో, ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి నువ్వు చింతిస్తా ఉంటావు. అయితే నీ ప్రతి చింత యావత్తును కూడా ఆయన మీద వేసినప్పుడు నీ ప్రతి భారము కూడా ఆయన తీసివేసి నిన్ను ప్రశాంతమైనటువంటి మార్గంలో నీవు నడిచేలాగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వేటి కోసమో వెతకడం, వేటి కోసమో ప్రయాసపడడం కాదు, కానీ రేపటి దినం గురించి ఆలోచించకుండా మొట్టమొదటిగా నీవు చేయవలసినటువంటి పని దేవుని యొక్క రాజ్యమును వెతుకు. ఆయన నీతిని వెతికినప్పుడు నీకు, నాకు, మనకు కావలసినటువంటి సమస్తమును కూడా ఆయన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు సహాయం చేయండి. అయ్యా, నీ బిడ్డలకు కావాల్సినటువంటి సకల సమృద్ధి చేత మీరు నింపండి. నీ బిడ్డలకు ఏవి కావాలో అవన్నీ కూడా మీకు తెలుసు ప్రభా. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, ఈ రోజు నీ బిడ్డలను కూడా మీరు పోషించమని అడుగుచు, ఈ దినం నా నీ బిడ్డలు చేయబోయే ప్రతి పని అంతటిలో కూడా మీరు సఫలం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.